సత్యం మనోజ్ మీద కేసు పెట్టాలి అన్నట్టు పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటాడు. అయితే ప్రభావతి ఏంటి డ్రైవర్ బాబు గారు బాగా రెడీ అయ్యి పెళ్ళికొడుకులా ఎక్కడికో వెళ్తున్నారు అన్నట్టు అంటూ ఉంటే, మనోజ్ మీద పోలీస్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను అని అయితే చెప్తాడు. అయితే ప్రభావతి ఏమనుకుంటుందంటే, ఎప్పుడు ఆ జైలు పక్షి ఆ నష్టజాతకుడు గురించి ఆలోచిస్తూ ఉంటావు, మొదటిసారి మనోజ్ గురించి ఆలోచిస్తున్నావు, త్వరగా వెళ్ళేసి రండి, ఎక్కడున్నాడో కనుక్కోరండి అంటే ఇక కనుక్కొని రావడానికి కాదు, నా డబ్బులు ఎత్తుకెళ్ళిపోయాడు, నా 30 ఏళ్ళ కష్టార్జితాన్ని వాడు దోచుకొని పోయాడు, అందుకే వాడి మీద దొంగతనం కేసు పెడతాను నేను, నా డబ్బులు నేను ఎలాగైనా రాబెట్టుకుంటాను అని అయితే చెప్తాడు. అదేంటి అలా మాట్లాడతారు, కన్న కొడుకు మీద మీరు కేసు పెడతారా, అది ఎంత అపనిందలు, మన ఇంటి పరువు పోదా అలా చేస్తే, మౌనికకు మంచి సంబంధాలు వస్తాయా అని చెప్తుంది. నేను వచ్చిన సంబంధాలకి ఎలాగో చెప్పుకుంటాను, కానీ నా డబ్బులు మాత్రం నేను తెచ్చుకుంటాను అనేది చెప్తూ ఉంటే, కొన్ని రోజులు ఆగండి, వాడికి గొప్ప ప్రయోజకుడై వస్తాడు అని నచ్చచెప్పి కొన్ని రోజుల వరకు కేసు పెట్టనివ్వకుండా ఆపగలుగుతుంది సత్యంతో. అయితే ఇక వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం మీనా విన్నదని, మీనా కావాలని ఇలా దొంగచాటుగా మాటలు వింటుందని ప్రభావతి మీనా దగ్గరకు వచ్చి, ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు, మేమిద్దరం ఏం మాట్లాడుకుంటున్నావు వినాలనుకుంటున్నావా, నీకు ఈ తడిక బుద్ధులు పోలేదా, మీ బస్తీలో లాగా తడికల చాటు మాట్లాడుకునేవి ఇవన్నీ వినాలనుకుంటున్నావా, అలా వినడం తప్పు కాదని నీకు తెలీదా, అంతేలే మీ కుటుంబము నువ్వు అందరు ఇలాంటి వాళ్ళే కదా, మీ తక్కువ స్థాయి వాళ్ళలో ఇలాంటి ఆలోచనలే కదా ఉంటాయి, ఇలాంటి అలవాట్లే కదా ఉంటాయి అంటే, మీనా అసలు నేను ఏం చేశాను అత్తయ్య గారు, అసలు నేను ఇప్పుడే వచ్చాను అనేది చెప్తున్నా కూడా వినిపించుకోదనమాట. ఇంకా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసలు నోరే ఎత్తనివ్వకుండా చేసేస్తూ ఉంటుంది ప్రభావతి. ఈ మహాతల్లి వల్లే నా కొడుకు అలా దేశాలు పట్టుకొని వెళ్లాల్సి వచ్చింది, ఏం చేస్తాను నా కర్మ అనుకొని ఇష్టం లేని మనుషుల మధ్య తిరగాల్సి వస్తుందని మీనాని ఆడిపోసుకుంటూ విపరీతంగా తిట్టుకుంటూనే ఉంటుంది ప్రభావతి. మీనాని చూస్తే చాలు నిప్పు తొక్కిన కోడిలాగా ఎగిరి ఎగిరి మీనా మీదకి గొడవకి రంకెలేస్తూ ఉంటుంది ఈ ప్రభావతి. మరి ప్రభావతి విషయంలో మీనా ఎప్పటికి బుద్ధి చెప్తుందని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.